హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లేట్గా వచ్చి లేటెస్ట్గా వచ్చినాం అన్నమాట. సో చాలా రోజులైతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. బట్ ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో వస్తుంది. ఇంకా చాలా గొడవలు నడుస్తున్నాయి అన్నమాట. తనుజ ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళ మధ్య షో అయిపోయిన తర్వాత కూడా. సో అన్నీ మనకు తెలియదు, ఎందుకంటే మనం కొంచెం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాం అనమాట. సో ముచ్చట ఏంటిదంటే, ఇప్పుడు నిన్న మనకు ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నామినేషన్స్ తీసిరన్నమాట స్టార్ మా పరివార్ అవార్డ్స్కి 2026కి. సో అందులో కళ్యాణ్, తనుజ ఇంకా డేమన్ పవన్ వీళ్ళందరూ బిగ్ బాస్ సీజన్ 9 ఫేవరెట్ కంటెస్టెంట్గా నామినేట్ అయ్యారు అన్నమాట. సో అందులోకి వెళ్ళి తనుజ గారు అని చూస్ చేసుకున్నారు ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి. సో దాంట్లో మన కళ్యాణ్ ఎమోషనల్గా కాదు, జస్ట్ కామన్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిండు. సో ఏమని పెట్టిండు ఏంది అనే దాని గురించి నేను కింద చదువుతా. ఇంకా ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద వీళ్ళ ఫొటోస్ కనబడతా ఉంటాయి. సో చాలా క్యూట్గా బాండ్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఉన్నప్పుడైతే కంటిన్యూ అయిందో, మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత కూడా అలానే కంటిన్యూ అయింది. ఇంకా హైప్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఆ హైప్ ఉందో, ఫ్యాన్స్ మధ్య కొన్ని గొడవలు ఇవన్నీ ఉన్నాయో, సో గొడవలు ఉన్నాయి, ఇటు సైడ్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయన్నమాట. సో ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ని కంటిన్యూ ఇట్లనే చేస్తూ ఉన్నారు. సో ఏ కంటెస్టెంట్కి ఇట్లా కాలేదు. సో మన కళ్యాణ్ పోస్ట్ వచ్చేసి, గ్రేట్ఫుల్ ఫర్ ద లవ్, కేర్ అండ్ సపోర్ట్ దట్ కంటిన్యూస్ బిహైండ్ ద స్టేజ్. బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ స్టూడ్ బై మీ, బిలీవ్డ్ ఇన్ మీ అండ్ షోడ్ దేర్ సపోర్ట్ ఆల్ ది వే. ఇట్ ట్రూలీ మీన్స్ ఎ లాట్. ఇంకా మన తనుజ గారిని మెన్షన్ చేస్తూ, ఏ స్పెషల్ మెన్షన్ టు తనుజ పుట్టస్వామి ఫర్ ద కైండ్ గెస్చర్ ఆన్ స్టేజ్. ఇట్ ట్రూలీ రిఫ్లెక్ట్స్ ద గ్రేస్ she carries, respect and appreciations always. Some bonds go beyond కాంపిటీషన్ అని ఇట్లా పోస్ట్ చేసిండు. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటి అంటే, తనుజ గారు అది మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ మధ్య ఇవన్నీ జరిగిన తర్వాత, అరే కాదరా భయ్, మీరు ఇట్లా కొట్లాడుకోకండి సోషల్ మీడియాలో, ఎందుకంటే మేమిద్దరం ఆ బాండ్ ఏదైతే ఉందో ఫ్రెండ్షిప్ బాండ్ అది అలానే కంటిన్యూ చేస్తున్నాం, మీరే కొంచెం హవలగాళ్ళకి ఎత్తుర్రా అని ఇట్లా ఇండైరెక్ట్గా చెప్తుర్రు స్టేజ్ పైన. ఇండైరెక్ట్గా నేను కొంచెం మన తెలంగాణ యాసలో ఇచ్చి పడేస్తున్నా కాబట్టి. సో అదనమాట. ఇంకా మనకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట, ఏదో మన నటరాజ్ మాస్టర్ ఏదో పులియో సింహమో ఏదో అన్నాడు డైలాగు. సో ఆ డైలాగులు అంత గుర్తులేవు నాకు. సో చూద్దాం, అది చూసి దాని తర్వాత మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కంటే డేంజర్ అయిపోయింది ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎందుకంటే నటరాజ్ మాస్టర్, హరిత హరీష్, మాస్క్ మ్యాన్ ఇచ్చి పడేస్తారు మొత్తం. ఓకేనా, రైట్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ బిగ్ బాస్ కంటెస్ట్ ఇంకా కొన్ని మసాలా కంటెంట్లు మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.